హలో అండి, ఈ వీడియోలో నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లోని మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ఇక్కడ 3 లూప్స్ కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఇలా కరెంట్ డైరెక్షన్స్ ఇస్తే ఓకే. ఇన్ కేస్ కరెంట్ డైరెక్షన్స్ ఇవ్వకపోతే మీరే ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మీరు ఎజ్యూమ్ చేసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో కరెంట్ డైరెక్షన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ నెట్వర్క్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఓకే, మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాసి వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయమంటున్నారు. ఇక్కడ 3 లూప్స్ తీసుకున్నాం కదా. ఓకే, లూప్ 1, లూప్ 2, లూప్ 3. మనకి ఇలా డైరెక్షన్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటి అంటే మైనస్, ఇది ఇక్కడేమో ప్లస్ అవుతుంది. అలా ఇవ్వకపోతే మీరు తీసుకుని వచ్చండి డైరెక్షను. నెక్స్ట్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి కరెంట్ అనేది రెసిస్టర్లో ఫ్లో అయ్యే డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. అలానే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్. ఇలా ఫ్లో అవుతుంది కదా. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ వేయాలి. సెకండ్ లూప్ చూసుకుంటే సెకండ్ లూప్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ లూప్. ఓకే, కరెంట్ డైరెక్షన్ అనేది ఇక్కడ ప్లస్, ఏదైతే కామన్గా ఉంటుందో ఆ రెసిస్టర్కి 2 సైన్స్ వస్తాయి. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ప్లస్ మైనస్ ఇటు వస్తుంది, ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఏమో ప్లస్ మైనస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ డైరెక్షన్స్ వేసుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఫస్ట్ అప్లై కేవీఎల్. కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. అప్లై కేవీఎల్ ఫర్ లూప్ 1. అప్లై కేవీఎల్ ఫర్ లూప్ 1. లూప్ 1కి కేవీఎల్ అప్లై చేస్తున్నాము. 2 విధాలుగా చేయొచ్చండి మీకు ప్రాబ్లం అనేది. ఒకటి ఏం చేస్తాము అంటే ఇలా వెళ్తున్నప్పుడు సెకండ్ సైన్ని కన్సిడర్ చేయొచ్చు, ఫస్ట్ సైన్ని 2 విధాలుగా కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ ఇలా ఉందనుకోండి, ఇది ప్లస్ మైనస్, ఇక్కడ 5 ఉంది. ఓకే, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ I1 అనుకోండి. అప్పుడు ఎలా నోట్ చేయొచ్చు? ప్లస్ 5I1 అని నోట్ చేయొచ్చు. లేదంటే ఇలా వెళ్తుంది కదా, మైనస్ 5I1 అని కూడా ఈ సైన్తో కన్సిడర్ చేసి చేయొచ్చు, ఈ సైన్తో కూడా కన్సిడర్ చేసి చేయొచ్చు. 2 విధాలుగా కూడా చేయొచ్చు. బట్ నేను ఇక్కడైతే స్టార్టింగ్ సైన్ అంటే ఈ సైన్ని కన్సిడర్ చేసి చేస్తున్నాను. 2 చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ సెకండ్ సైన్ ఉంది కదా, ఈ సైన్ కన్సిడర్ చేస్తే ఏంటంటే మైనస్ కామన్ తీయాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఫస్ట్ సైన్ ఏదైతే ఉందో ఆ సైన్ని కన్సిడర్ చేస్తే మీరు ఏ మైనస్లో కామన్ అవేం తీయకుండా డైరెక్ట్గా ప్రాబ్లం అనేది చేసేయచ్చు. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఫస్ట్ సైన్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10 యాంగిల్ 30 డిగ్రీస్. ఓకే, ఇలా వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ప్లస్, ఫస్ట్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ 5. ఆ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? I1. 5I1. నెక్స్ట్ ఈ డైరెక్షన్ ఇలా వెళ్తుంది కాబట్టి ఇక్కడ వచ్చిన సైన్ ఏంటి? ప్లస్. బట్ మనకి ఇక్కడ మైనస్ J2 ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ J2 I1. నెక్స్ట్ ఇలా ఫ్లో అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుందంటే ప్లస్ 3 ఆఫ్ ఈ రెసిస్టర్ అనేది లూప్ 1కి లూప్ 2కి రెండింటికి కామన్గా ఉంది కాబట్టి అప్పుడు ఏం రాస్తామంటే 3 ఆఫ్ I1 మైనస్ I2 అని రాస్తాం. ఓకే, ఫస్ట్ లూప్ 1కి మనం రాస్తున్నాం కాబట్టి I1 అనేస్తాము, మైనస్ సెకండ్ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ I2 అని మనం నోట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫై చేయండి. మైనస్ 10 విత్ యాంగిల్ 30 డిగ్రీస్ ప్లస్ 5I1 మైనస్ J2 I1 ప్లస్ 3తో మల్టిప్లై చేయండి. 3I1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3I2 ఈక్వల్ టు 0. ఇప్పుడు I1 టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. I1 ఏమున్నాయి? ఇక్కడ ప్లస్ 5I1 ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 3I1 ఉంది. అంటే ఏమవుతుంది? 8I1 అవుతుంది. మైనస్ 10 విత్ యాంగిల్ 30 డిగ్రీస్ ప్లస్ 8I1 మైనస్ J2 I1 మైనస్ 3I2 ఈక్వల్ టు 0. నేను ఇప్పుడు I1 టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి, చూసి కామన్ తీయాల్సి వస్తే కామన్ తీయండి. ఇక్కడ I1 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 2 ఉన్నాయి. ఆ 2లోంచి నేను I1 కామన్ తీస్తున్నాను. I1 కామన్ తీస్తే ఏముంటుంది? 8 మైనస్ J2 మైనస్
3i2 ఈక్వల్ టు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా -10 విత్ యాంగిల్ 30 degrees అని, ఇది మైనస్ ఉంది కాబట్టి నేను ఈక్వల్ కట్ పంపిస్తాను. ఈక్వల్ కట్ పంపించినప్పుడు ఏమవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. 10 విత్ యాంగిల్ 30 degrees. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, అప్లై KVL ఫర్ లూప్ 2 అని రాసి ఇలా చూడండి. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షనే కాబట్టి ఏం సైన్ కన్సిడర్ చేస్తాం, ప్లస్ సైన్ కన్సిడర్ చేస్తాం. బట్ మనం రాసేటప్పుడు మెష్ ఈక్వేషన్ అనేది ఈ లూప్ 2కి కాబట్టి ఈ రెసిస్టర్ అనేది కామన్గా ఉంది. దేనికి కామన్గా ఉంది, లూప్ 1కి లూప్ 2కి కామన్గా ఉంది. బట్ ఇక్కడ ఏమని రాస్తాము, +3 ఆఫ్ I2 మైనస్ I1 అని రాస్తాం. అంటే మనం రాసేది ఏదో ఫస్ట్ అది నోట్ చేస్తాం. సెకండ్ లూప్కి రాస్తున్నాం కాబట్టి I2 ఫస్ట్ రాస్తాము, -I1 రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చింది అనుకోండి, +J5I2 మళ్ళీ ప్లస్ ఇక్కడ ఈ రెసిస్టర్ కూడా లూప్ 2కి లూప్ 3కి కామన్గా ఉంది కాబట్టి +5 ఆఫ్ మనం కన్సిడర్ చేసేది ఏంటి, సెకండ్ లూప్ కాబట్టి I2 మైనస్ I3 వేస్తాం. ఏ లూప్కి అయితే మనం రాస్తున్నామో ఫస్ట్ దానిలో ఫ్లో అయ్యే కరెంట్ని ఫస్ట్ నోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అప్లై KVL ఫర్ లూప్ 2. ఏమని చెప్పానండి, లూప్ 2కి +3 ఆఫ్ I2 మైనస్ I1 +J5I2 +5 ఆఫ్ I2 మైనస్ I3. ఏ లూప్కి అయితే మనం రాస్తున్నామో ఫస్ట్ అది నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. ప్లస్ అంటే 3I2 ప్లస్ ఇంటూ మైనస్ -3I1 +J5I2 మళ్ళీ ఈ 5తో మల్టిప్లై చేయండి. +5I2 -5I3 ఈక్వల్ టు 0. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ కానీ లేకపోతే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అవన్నీ ఏమన్నాయో చూసుకోండి. I1 టర్మ్స్ నోట్ చేయండి. ఫస్ట్ I1 టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి, ఒక్కటే ఉంది కదా. I1 టర్మ్ ఏముంది, -3I1 I2 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. I2 టర్మ్స్ 3 టర్మ్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ +3I2నే, ఇక్కడ +5I2నే. 5 + 3 అంటే ఎంత, 8. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఫస్ట్ అది నోట్ చేసేయండి. 8I2 +J5I2 -5I3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ -3I1, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, I2 కామన్ తీయచ్చు కదా. I2 కామన్ తీస్తే ఏమవుతుంది, 8 + J5 -5I3 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు లూప్ 3కి KVL అప్లై చేయండి. ఓకే, అప్లై KVL ఫర్ లూప్ 3. మీరు ఏ నెగిటివ్ సైన్లు పాజిటివ్ సైన్ ఏవి మార్చినా కూడా మీకు ఆన్సర్ అంతా రాంగ్ అయిపోతుందండి. అందుకనే ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన వెంటనే డైరెక్షన్ బట్టి, కరెంట్ డైరెక్షన్ బట్టి ప్లస్ అండ్ మైనస్ సైన్స్ అవి రిప్రజెంట్ చేసేసుకోవాలి. ఓకే, ఫర్ లూప్ 3కి కదా, లూప్ 3కి ఏమని చెప్పాను చూడండి, క్లాక్ డైరెక్షన్లోనే వెళ్తుంది కాబట్టి +5 ఆఫ్ ఈ లూప్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ I3 నోట్ చేయాలి. +5 ఆఫ్ I3 మైనస్ I2. నెక్స్ట్ ఇలా వచ్చేప్పటికి +2I3, ఇక్కడ కూడా ప్లస్సే బట్ ఇక్కడ మనకి -J ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -J2I3 అవుతుంది. ఓకే, +5 ఆఫ్ I3 మైనస్ I2 +2I3 -J2I3 ఈక్వల్ టు 0. ఓకే, మల్టిప్లై చేయండి 5తో. 5I3 ప్లస్ ఇంటూ మైనస్ -5I2 +2I3 -J2I3 ఈక్వల్ టు 0. ఫస్ట్ I1 టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. I1 టర్మ్స్ ఏమి లేవు కదా. నెక్స్ట్ I2 టర్మ్స్ నోట్ చేయండి. I2 టర్మ్స్ ఏమున్నాయి, -5I2 ఉంది, -5I2. నెక్స్ట్ I3 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ +5 ఉంది, ఇక్కడ +2 ఉంది, అంటే ఎంత, +7I3 -J2I3 ఈక్వల్ టు 0.
ఓకే, నెక్స్ట్ -5i2. ఈ రెండింటి నుండి ఏం కామన్ తీయొచ్చు? i3 కామన్ తీయొచ్చు కదా. కామన్ తీస్తే 7 - j2 = 0. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఏమన్నాడు క్వశ్చన్? రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్. మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాసాము. ఇప్పుడు వాటిని ఏం చేయాలంట? మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. ఓకే, మ్యాట్రిక్స్ అనేది నేను ఇక్కడ వేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మీకు లూప్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ లూప్ ఈక్వేషన్స్ కనిపిస్తాయి అని ఇక్కడ వేస్తున్నాను. బట్ మీరు ఎగ్జామ్లు ఇలా వేయకూడదు, మీరు కిందే వేయాలి. ఓకే, ఇప్పుడు I1 చూడండి. I1 ఎంత? 8 - j2. I2 ఎంత? -3. I3 తెలుసా మనకి? తెలీదు, 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో I1 ఎంత? -3. I2 ఎంత? 8 + j5. నెక్స్ట్ I3 ఎంత? -5. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి. థర్డ్ ఈక్వేషన్ ఎంత ఉంది? I1 ఉందా? లేదు. I1 ఏమీ లేదు కాబట్టి ఏం నోట్ చేస్తాం? 0 నోట్ చేస్తాం. I2 ఉంది కదా, I2 ఎంత? -5. I3 ఎంత? 7 - j2. ఓకే, ఇలా రాయాలి. జస్ట్ ఇక్కడ రాశాను, బట్ మొత్తం ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్తాను. ఓకే, మ్యాట్రిక్స్ అనేది ఇలా రిప్రజెంట్ చేయాలి. మనం కొంచెం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అవి ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. I1, I2, I3 ఇక్కడ నోట్ చేస్తాము. నెక్స్ట్ వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయి కదా. ఫస్ట్ ఈక్వేషన్లో ఈక్వల్ టు అవతల ఏముంది? 10 విత్ యాంగిల్ 30 degrees ఉంది. రిమైనింగ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ జీరోస్ నోట్ చేసాం. ఇక్కడ వరకు మీకు అడిగిన క్వశ్చన్ ఒక్కొక్కసారి ఇలానే అడిగి ఫైండ్ ద కరెంట్స్ I1, I2, I3 యూజింగ్ క్రామర్స్ రూల్ అంటారు. ఓకే, యూజింగ్ క్రామర్స్ రూల్ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే దీన్ని డెల్టాగా కన్సిడర్ చేయాలి. ఓకే, డెల్టాగా కన్సిడర్ చేసి ఆ డెల్టాని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టాని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం I1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే Δ1/Δ. I2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే Δ2/Δ. I3 ఫైండ్ అవుట్ చేయాలి అంటే Δ3/Δ. ఇది ఒక్కటి కన్సిడర్ చేసి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం కదా. రిమైనింగ్ Δ1, Δ2, Δ3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే Δ1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంను తీసేసి ఇక్కడున్న ఈ 10 ఇవి ఉన్నాయి కదా, 10 విత్ యాంగిల్ 30 degrees 0, 0 అని అవి ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ డెల్టా ఎలా ఫైండ్ అవుట్ చేశారో అలానే ప్రొసీజర్ చేయాలి. నెక్స్ట్ Δ2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ సెకండ్ కాలంని తీసేసి ఈని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఈ రెండు యాజ్ ఇట్ ఈజే ఉంటాయి, ఇదే ఉండదు, ఇది ప్లేస్లోకి ఇది వస్తుంది. మళ్ళీ ప్రొసీజర్ సేమ్, డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగనే Δ3 ఫైండ్ అవుట్ చేయాలంటే థర్డ్ కాలంని రీప్లేస్ చేసేస్తాం, ఇవి పెడతాం. ఇవి పెట్టి డెల్టాని ఫైండ్ అవుట్ చేసినట్టు చేయాలి. నేను ఒక 2 days బ్యాక్ కూడా క్రామర్స్ రూల్ మీద ఒక ప్రాబ్లం చేశానండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. లేదంటే నెట్వర్క్ అనాలిసిస్లో కూడా మీకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్పాను క్రామర్స్ రూల్ మీద, ఆ ప్రాబ్లం చూసుకున్నా ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.